ఎనకటికి చింతకాయలు అమ్మట ఆయనకు శ్రీమంతం వస్తే షీ పాడుగాను గివ్వెంకాయలు వంకటింకరు ఉన్నాయని అన్నాడట. నీ అసంటోళ్ళే ఆ లెవెలో గాని. ఇప్పటికి నేను నా మూలాలు మరోలేదు తెలుసా, ఎంత ఎదిగినా పొదుగుండాలన్నదే నా కాన్సెప్ట్. అది పొదిగుండు కాదమ్మా, ఒదిగుండు. అదే అదే నువ్వు ఈ లాజికల్ దియక్ చెప్తున్నా. అరే తప్పు చెప్పినవని కరెక్ట్ చేస్తున్నా, అది కూడా తప్పేనా? కరెక్ట్ చేస్తున్నట్టు లేదు, వేలెత్తి చూపుతున్నట్టు ఉంది. సరే గాని కొందరు ఉంటారు ఎంత ఎదిగినా వాళ్ళ మూలాలను మర్చిపోరు. ఆంధ్రాలో ఒక మంత్రి గారు యాసంగవసం పనులు ఎట్లా చేస్తున్నాడో చూడుండ్రి. చిన్న నౌకరి వేస్తేనే ఇయాల రేపు పొలాల నిడిచిపెట్టే కాలంగిది. అసొంటిది మంత్రి నిమ్మల రామానాయుడు సార్ చూడుండ్రి, పొలంల లుంగి గట్టి గట్టుపంటున్న గడ్డిని కొడవలతోని కోసి అటెన్క అదే గట్లను పారతోని చెక్కిండు. నిత్యం చుట్టూ జనాలు గన్మెన్లతోని ఇరాం లేకుంటుండే నిమ్మల సారుకు క్రిస్మస్ పండుగని ఒక్కరోజు ఇరాం దొరికితే ఇక దాన్ని గీ తీర్ల ఉపయోగించుకున్నాడు అన్నట్టు. అంతే అంటారా సారు? నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యవసాయంలో ఈరోజు ఆ ట్రాక్టర్ కిషి ట్రాక్టర్తో దుక్కుదుండి ఆ గొట్టులంకలేయడం చాలా తృప్తి, చాలా సంతోషం. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయినా కనీసం తీరిక దొరికినప్పుడు సెలవు వచ్చినప్పుడు ఆ వ్యవసాయ పనుల్లో మనం కనీసం ఒక గంట ఒక పూట పని చేసినా కూడా ఆ రైతు కష్టం, ఆ వ్యవసాయ విలువ కూడా తెలుస్తుంది అనేటువంటిది కూడా నా భావన. చాలా మంది రైతుగా ఉండు ఇష్టము అని చెప్తారు, కానీ గిట్ల చేతలాల చూపెట్టింది మంత్రి నిమ్మల సార్ ఒక్కడే. పిల్ల బండ్రోతు కూడా పొలం గట్లెక్కని గీ రోజులల్లా రాష్ట్రానికి మంత్రి అయినా నేను మామూలు రైతునే అని పనులు చేస్తున్నా నిమ్మల సార్ సింప్లిసిటీకి సెల్యూట్. ఇగో సిరమ్మ,